బ్యాటింగ్ లో ఎప్పుడైనా యువరాజ్ సింగ్ ఉన్నాడంటే సైలెంట్ గా బౌలింగ్ వేసుకోవాలి, అంతేగాని ఎక్స్ట్రాల్ చేస్తే ఏమైతుందో మనకు కాదు, ఫ్లింట్ ఆఫ్ కి బాధ. 30 days 30 బెస్ట్ ఇండియన్ మ్యాచెస్ లో డే 3. బ్యాటింగ్ లో ఎప్పుడైనా యువరాజ్ సింగ్ ఉన్నాడంటే సైలెంట్ గా బౌలింగ్ వేసుకోవాలి, అంతేగాని ఎక్స్ట్రాల్ చేస్తే ఏమైతుందో మనకు కాదు, ఫ్లింట్ ఆఫ్ కి బాధ. మనం మాట్లాడుతుంది ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 2007 T20 వరల్డ్ కప్ గురించి. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది. 18 overs కి స్కోర్ 171 ఉంటుంది. ఒక 2 overs లో 10-20 రన్స్ అటు ఇటు కొడితే డీసెంట్ స్కోర్ పెట్టొచ్చు అని ఇండియా అనుకుంటున్న టైంలో ఫ్లింట్ ఆఫ్ యువరాజ్ ని సెలెక్ట్ చేస్తాడు. మన భాషలో చెప్పాలంటే కేలికాడు. కూడా తప్పే చేశాడు ఫ్లింట్ ఆఫ్ ఆ రోజు. నెక్స్ట్ ఓవర్ లో స్టూవర్ట్ బ్రాడ్ వేసిన బాల్ ని వేసినట్టుగా సిక్స్లు కొట్టాడు యువరాజ్. అప్పటి వరకు ఓవర్ లో 6 sixes కొట్టిన అకేషన్స్ 1-2 అంతే, అది కూడా చిన్న టీమ్స్ లేదా పార్ట్ టైం బౌలర్స్. కానీ ఆ రోజు స్టూవర్ట్ బ్రాడ్ లాంటి క్వాలిటీ పేసర్ ని దయా దాక్షిణ్యం లేకుండా ఓవర్ లో 6 sixes కొట్టాడు యువరాజ్. 180-190 పోతే చాలనుకున్న స్కోర్ 218 పోయింది. అండ్ ఆ మ్యాచ్ ఇండియా ఈజీగా గెలిచింది. అన్నిటి మధ్యలో ఫ్లింట్ ఆఫ్ కి బాగా అర్థమైంది, యువరాజ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గెలిగితే యమరాజ్ అవుతాడని చెప్పి. ఆ మ్యాచ్ లో యువరాజ్ 12 balls లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. అండ్ 19 years అయినా కానీ ఇప్పటికీ అదే ఇంటర్నేషనల్ రికార్డ్. మీరు ఎన్నైనా చెప్పండి, T20 ఇలా ఉందంటే, ఈ IPL లాంటి లీగ్ స్టార్ట్ అయ్యాయంటే, ఓవరాల్ T20 క్రికెట్ లో ఇంత మజా రావడానికి రీజన్ అన్డౌటెడ్లీ ఆ యువరాజ్ 6 sixes. మీకు యువరాజ్ కెరియర్ లో బెస్ట్ మూమెంట్ ఏది కింద కామెంట్ చేయండి. అండ్ డు నాట్ ఫర్గెట్ టు ఫాలో.